మోనంగా అంటే అంటే లంజమున నీకు సోనా అరే నీకు ఆకిన సారికి అన్నారా అరే నిజంగా సోయనే అనే పొయ్యి మీద కంటే ఎవరైనా సోడతాడు ఇస్తారు ఇస్తారా అందుకే కాబట్టి మన ఇంటుంటే మనకి ఎట్లా పొద్దు కాలే మనం చేసే పని ఏంటి మనం ఎడుకోలేం తట్టెలో నేను అడిగి పోతానా బరి వస్తానా ఇంటికాడ కొని తట్టెలో కంపెనీ కూరలు అమ్ముతాను మన కొడుకు సోడప్ప 5 కొడుకు వాడు తట్టెలు ఆ కంపెనీ ఎత్తుకో పట్టాలకి తట్టలే ఆడపప్పు ఇట్లనే తట్టలు నేర్చుకుంటా అట్లా మంచిగా అదే చిక్క అదే పట్టుకుంటా అంతే కిరాయి తెచ్చిరాట కిరాయిదే కదా కిరాయి ఇంట్లో బాపడు కిరాయి మా పొద్దుపోయింది ఇవరకే పొద్దువే పొలం దూరమే అలా పొద్దులో పోతే అట్లా అమ్ముడు పోతే కైకిలో వాళ్ళ పొద్దుకి పోవాలి తన పుల్లలు పట్టుకొని అమ్మ పోదామని ఎరుక వాళ్ళు చూసినామా వెళ్ళిపోని తట్లు ఎత్తుకొని భార్య భర్తలు ఇద్దరు చూసినామా నా పల్లె అందాలు చూతులు కనిపిందయో నా పల్లె అందాలు బారెడు మండలకు బంగారపు వన్న కలిగి బంగార పొరల్లా తంగడ నా పల్లె అందాలు చూతుల కనవిందయో నా పల్లె అందాలు ఎత్తు వంపులతో నీళ్ళు గానాలను ఎప్పుగా వెలిగినట్టి ఆపలి ఇరుసులు చూడు అల్లుకున్న అడవిటి గాదొండ బలవరా చల్లగాలి వలుపు చోటు పాలు వచ్చిన కంకి మీద పక్షులారనివ్వయో మరికంట గుడ్డి కొంగ మాటగాచి కూతున్నది వాగుల్లో తెల్ల కొంగ తొంగట పనిచేస్తున్నది సంగతంగా చేప కొంగ తోట చిక్కనా గుళ్ళలు పోతే కొత్త గుళ్ళు పేరు పెడతా అంటాను తట్టలిచ్చి కొడుతా అంటారా నేనేమన్నారా గుళ్ళిచ్చి అమ్మా గుళ్ళలు ఇచ్చగొట్టి మళ్ళా కొత్తవి పెడతా అంటానా మరి అట్లాను ఇంకటి మంగపోల కానిచ్చి ముళ్ళ గుత్త గుండాకుల పల్లాకి మేకల గుంపుల కన్నడు ఆకలి పోరాటమే తట్టలు గుళ్ళలో గట్టగా తట్టితే 70 గుళ్ళలు ఇస్తే మారడా గట్ట నచ్చురానా గట్ట అంటారా అమ్మమ్మా గుళ్ళలమ్మా తట్టలమ్మా తట్టాలు ఏడు గుడ్డలకు మరి గట్టానే నచ్చిదానా నేను గట్టి అంటాను నువ్వు కొడితే 7 గిద్దలు కాదే 7 గుడ్డ ఏడు గుడ్డ ఓ తాతల గుళ్ళలో వాళ్ళు అమ్ముతున్నారా తటాలు గంపలంట అమ్మ ఉల్లగిన పల్లగిన రాను రాను కళ్ళపూరి పట్నం వచ్చినాక ఏ వాడ వేన ఏ గల్లి వేన ఒక తట్ట ఒక గంపలు ఒక బాయన వాళ్ళు ఎరుకలు కాదే అమ్మా మాయమ్మ ఏమిట ఉన్నది అమ్మా మాయమ్మ ఎలా మంచి ఎంత
ఇవాళైతే ఎవరి మొక్క చూసిండే నీ అయితే నీ మొక్క చూసిన నేను ఎవరి మొక్క వస్తా నీ మొక్క మరి కొడుకులేడా చూడప్ప కానీ ఈ కళ్ళపూరి పడ్డ మరి వచ్చినాం ఏ వాడేమైనా ఈ గల్లి మీద ఒక తట్ట ఒక గంప ఒక గుల్ల ఒక గుమ్మి అమ్ముడు పోలేదు అమ్ముడు పోకుండా ఆకలి కన్నా కడుపు వారిపోయిన ముఖం ఈ కళ్ళపూరి పట్టణంలో ఎలమ కోటే భార్య నాగని చెప్పిన వాళ్ళ ఇంటికాడ ఒక తట్టో గప్ప చూడబెట్టి అన్నం తినిపోయేది మరి ఎరుకోళ్ళు అనుకున్నారు వాళ్ళ ఇంటికి ఎలకోట ఇంటికి వెళ్ళిపోయి ఆనందిందాం అనుకున్నారు వాళ్ళ గర్భాన బిడ్డ పుట్టింది వాళ్ళ కష్టం వచ్చిన వీళ్ళకి తెలియదు కదా ఎలమ కోట ఇంటికి వెళ్ళిపోదామని ఎరుకో ఇద్దరు కరకని గొడ్డలెత్తరా రాయసురారా అన్న మళ్ళీ మళ్ళ వడ్డది రాయసురాలేరా మంచి కనకసిరి మేడలా ఏ రోజులు ఉన్నారో ఏ అరలు ఉన్నారో మన సౌండ్ ఎక్కువ పెట్టాలి అంటే కూర్చోమన్నట్టు కాకరకాయ కనకావు బీరకాయ బీరావు మామిడికాయ మల్లవు ముంజి కొట్ట రమణ కొట్ట కాకరకాయ కనకావు బీరకాయ బీరావు మామిడికాయ మల్లవు చిక్కుడుకాయ తింటావు అబ్బో అబ్బో బిక్కడు వీళ్ళ ఆ బామతులు ఎరుకలు ఉన్నట్టు కదా వీళ్ళ వదిలి అచ్చారు కదా అదే పోతారు కొడుకుట్ల లీలం కాలే పాత్రల సరే బిక్కడు పోబాడు ఆనాడు చూడు ఇంటి ముందట ఎరుకలోళ్ళు అన్నము అన్నం అని అంటే చూడ తల్లి పుట్టెడు రోగానే ఉన్న తల్లి నాగవ్వ అదే కానడు ఎవరు మరి ఇంటి ముందు కచ్చిలు కనుక నేను సాగనంపుతున్నానే బిడ్డను చూడు తొట్టిన కనుక నేమి బిడ్డ ఉంటే బిడ్డ ఎత్తుకునే బాగిలే సరిపాయం బాగిలే పాయ వల ఏడుచుకుంటే ఇంటి ముందు ఉన్న ఇరకల్ల వేటికి తానల్ల వద్ద ఉన్నదా అయ్యయ్యో ఇంకా తల్లి నాగమ్మా దాని వద్ద ఇంటి ముందుకు ఏరుకున్నామ్మా అవన్నీ పంచమి ఎరుకల్లో ఎప్పుడు వచ్చినా మీ ఇంటి కాడ బుక్కినంత అన్నం తినో తట్ట పెట్టిపోతే ఊళ్ళో పోతే ఒక్క తట్ట లేకుండా గంప లేకుండా అన్ని అమ్ముడు పోయేది ఇలా రారా ఇది వస్తే ఇది ఊరెక్కెళ్ళి తీసుకొచ్చిన ఆనంగా అమ్ముకుంటూ వచ్చి తట్ట అమ్ముడు పోలే నీకు ఈయనంగా వద్దాం నన్ను లెక్కలు బావులకి వెళ్ళి పట్టుకొచ్చి జర్ర డిబిలను పడిచి అమ్మా బుక్కిడు అన్నం అన్నప్పుడు ఎరుకలు చూసి ఎప్పుడు గాని పొట్ట చూసి పోరం దానం చేసి చూసి కనుక వస్తాను దానం చేసే తల్లి అబ్బా ఎరుకల బాబు నాయన ఎరుకల నాయన నా ఇంట్లో కుండ కనుక పోయి వీణ వెతకి ఎన్నో రోజులు ఆగే పుట్టదాని బిడ్డ పుట్టిందయ్యా అవగన్నాను పుట్టిన నా బిడ్డనైనా మా ఇంట్లో అన్న వల్ల అన్నములే బాగా పోనాయనా ఏమి
మీలాంటి వాళ్ళకు 10 మందికి దానం చేసిన ఇలా మేము పొయ్యి పెట్టలేదు పుట్టడాన్ని వండుకోలేదు మా గర్భాలు మాకు పుట్టడాని బిడ్డ మాకు తెలిపించింది నాన్న అయ్య మేము ఏ ఇంటికన్నా వెళ్ళిపోలయ్యా మా బిడ్డ ఉంటే ఏడులు కానీ మూట 3 కానీ పక్కన 10 కానీ గుండెము కురగా సింహద్రం వచ్చింది అని కోలాలు ఎగిరి చచ్చిన నానా నా బిడ్డ ఉంటే కడిలో నాకు తలమాద రోగం ఎక్కువైంది బిడ్డ ఉంటే కంచెలు పోయిన కొండ పెట్టలేమి అన్నది నేను ఒక మాట అన్నది బామా ఇవ్వాలా వాళ్ళే బాగా కట్టమని ఉన్నారు వాళ్ళన్నం పెట్టకనే పొయ్యి వేస్తారు పెట్టక చాలా రోజులు అవుతుందట పాపం వాళ్ళకే అన్నది అన్నాడా మనకేడ పెడతారు వెళ్ళిపోదాం బాగా వెళ్ళిపోదాం అని ఎరుకోవాలి ఇద్దరు ముందుకు అడుగు చేసినావు అని ఇప్పుడు ఆ తల్లికి ఒక ఆలోచన వచ్చింది ఎరుకలు నా బిడ్డను చదువుకుంటా ఎక్కడైనా భూమిని బతుకుంటే బాగున్నాళ్ళ కనుక నువ్వు కళ్ళతో చూసుకోవచ్చు ఈ మనిషికి సచ్చి మట్టి కలితే మళ్ళా కనబడతారు అనుకున్న తల్లి దబాల ఎరుకలు వీడికి వచ్చిన ఆయన అయ్యా మీకు కొడుకులు బిడ్డలు ఎంతమంది మా గర్భాన ఒక కొడుకు మా కొడుకు పేరు చూడప్ప ఇప్పటి వరకు 5 ఏళ్ళ కొడుకు అవ్వ అయ్యా ఒక్క మాట నాన్న ఏ మాటనవా మా గర్భాన పుట్టరాని బిడ్డ పుట్టింది మేము ఎల్లు వాళ్ళము నాయనో నా బిడ్డని తానేరు మీరల్లా చదువుకుంటారా నా బిడ్డ కనుక 3 లక్షల స్థానం పుట్టింది ముందర 3 వెనక 7 పక్కన 10 కాలిపోయి నాకు తలమాద రోగం వచ్చింది బిడ్డ ముఖం చూస్తే తలమాద రోగము నాకు ఎక్కువైపోతున్నాయి బ్రాహ్మణులు చెప్పింది ఎవరికన్నా చదువుకుంటే ఏ గండం ఉండదు ఎవరికన్నా చదువుకొని ఏమన్నారు మరి గండు నా వంతు చదువుకుంటారా నానా అయ్యో నా యొక్క బిడ్డ నల్ల మీ కన్నా ఇచ్చేదాను నా యొక్క బిడ్డ నా బిడ్డకి చదువుకుంటా అన్నారు కాని దినాన్ని ఉడితే కానుండి చదువుకుంటారట అభయరాల గండని ఉడితే బిడ్డను చదువుకుంటే సింధోళ్ళు అన్నా ఎరుకున్నా చదువుకుంటారట సాగుకు మీరు భయపడుతున్నా మేము భయపడా అవన్నీ బిడ్డని మేము చదువుకుంటాం అప్పుడు కనుక నేను కాడి కొరకు వచ్చింది తొట్టెలోనే బిడ్డను ఈదుడు బాబా కట్టుకున్నది బిడ్డను ఎలువల ఇంట్లో ఉట్టి నువ్వు ఎరుకలోల ఇంటి కాడ పెరిగే బాకి ఉన్నదా బిడ్డ పెరుగుతా అంటే మీ అవ్వయ్య సాగుకు భయపడి నాకు దానం ఇచ్చిందంటే బిడ్డ నువ్వు ఎంత బాధపడతావో ఎరుకలోలంటే కనుక నేను గంజాయి వనం లాంటి వనంలో పుట్టినవు గంజాయి వనంలో ఎట్లా పెరుగుతావు నువ్వు బిడ్డ అవ్వ చేతి గోర ముద్దలు బాకి లేవు అవ్వ ఉంటే సనిపాయం నీకు బాకి లేదు కణువు నా వంతు కనుక చాలుకోడు ఎరుకలోళ్ళ వంతని ఆ బిడ్డను వేసి గనక మొక్క చూస్తానమ్మ లాలి లాల మలాలి శ్రీరామతి కొల్లా Hello.
బిడ్డనెత్తుకొని లాలి ఎడవతాదమ్మా బిడ్డనెత్తుకొని వలవల ఏడ్చుకుంటా ఏ తల్లి గాని నవమాసాలు మోసి తినమనిచ్చిన తల్లి కడుపులో ఇడ్డోలైనా వారేసుకోదు గుడ్డోలైనా వారేసుకోరు మరి కాలు లేకపోయినా కన్ను లేకపోయినా నా పిల్లలని రక్త సంబంధమైన నవమాసాలు మోసిన తల్లికి ఉంటది నా బిడ్డని ఎరుకనోళ్ళ చేతికిస్తే నా బిడ్డ మీద మనకు దయ ఉంటుందో ఉండదా అని ఆ ఎరుకనోళ్ళ కాళ్ళ వీణేద్దనమ్మ ఓ తల్లి ఎలవంటి నా బిడ్డ పేరు నాంచారి ఆ పేరు మార్వకుంది రేపు పెరుగుతాంటే నువ్వు నా బిడ్డ నీ మీద నువ్వు ఏడుతున్నాడు నువ్వు ఎవరికన్నా ఎవరి పిన్నవని నువ్వు కొడితే చూడరాము నువ్వు చూడరాము బిడ్డు నీ బిడ్డలే కాదు ఆదుకోవమ్మ ఓ ఎరకలిగల మంచి అమ్మా నాకు అన్నం లేక నీకు సాదుకోని తెలియను నా బిడ్డను సాదుకోలేక నీకు తెలియను నాకు 10 మంది బిడ్డలని ఎక్కువై నీకు దానం ఇచ్చలిగిను పుట్టరాని బిడ్డ 3 నక్షత్రాన ముట్టింది అందుకే దానం ఇస్తానే రేపు పెరుగుతాంటే నువ్వు ఎల్లవల్ల బిడ్డవని నా బిడ్డకి ఏనాడు ఇవ్వకుంది ఎల్లవల్ల బిడ్డవని చెప్పుది ఎలుకలోళ్ళ ఇంటికి తెచ్చినావు పుట్టినాడికి ఇంత ఇష్టం పోతే నా ప్రాణం పోవని నా బిడ్డ బతికినాన్ని రోజు నా మీద మన్నే పోతుందో దుమ్మే పోతుందో అని అవ్వా ఒకవేళ నా బిడ్డ చచ్చిపోతే ఏమి లేదు బిడ్డకు బతికే ఉంటే మీరు పెళ్లి చేస్తున్నాడు ఇంకా ఒక్కరోజు నాకు మతలా వేయండి నేను ఈ కడుపుతో కన్నందుకు నా చేత 4 అక్షరాలు వేసి నా బిడ్డనెత్తి వేసి ఈ పాపము నయనాలతోటి నేను నా బిడ్డ పెళ్లి చూసా ఓ బిడ్డ ఎలా మంది గానాడో నన్ను మరవకవ్వా గానాడో నన్ను మరవకవ్వా కడుపుతోని కన్నోళ్ళు చూడు ఆడపిల్లకు పెళ్లి చేసిన పుట్టెడు సంబరపడతారు నా బిడ్డ పెళ్లి చేసే బాకి లేదు బిడ్డను కనుక నేను పెంచే బాకి లేకపోయానమ్మా నా బిడ్డ బయలు రాయమ్మా ఇవాళ గిరగిరి కట్టి కన్న బిడ్డ కొడుకు నా కాళ్ళు మొక్కుతాను కులాం దక్కువ వాళ్ళని గుణానికి మీరు వాళ్ళం అవ్వా మాకు బిడ్డలు లేక బాయే ఒక్క కొడుకు నా కొడుకు తోడప్ప కన్న బిడ్డ ఓలే తల్లి నీ బిడ్డను ఆదుకుంటామా 2 రెక్కలు వంటి రాదా నూకలు బాగుంటే సాది పెంచి పెద్ద చేస్తాం ఒకవేళ బిడ్డ చచ్చిపోతే బొంద పెడతాను మాట చెప్పావా నువ్వు బాధపడకు నా గర్భన 10 మంది కొడుకులు లేడు 10 మంది బిడ్డలేడు ఒక్కనొక కొడుకు కన్న బిడ్డ ఓలేదు ఆదుకుంటే కాదు దొరుకుతాను మన రాంగ నక్కని దొక్క వచ్చినావయ్యా కుక్క దొక్కలే ఈ కుక్క దొక్కితే అందుకుంటది పిక్కలు అందుకుంటది సరే మరి ఇక్కడ లేడీస్ అనుకో ఆడవాళ్ళకు అడుగు దాటితే 60 గుణాలు ఉన్నారు బిడ్డ ఏం ఇచ్చింది మళ్ళీ గుణం మళ్ళీ తీసుకుంటా కావచ్చు అంటే వెళ్ళిపోయాను ఎరుకోవాలి ఇతర బిడ్డలు ఎత్తుకున్నానా చాలైనా బిడ్డనెత్తుకున్నారే ఎడమతా ఉన్నారే అని కూడా అమ్మా ఎరుకోవాలి బిడ్డలు ఎత్తుకున్నారా కదా వాళ్ళు ఇంటి ముందుకు వచ్చారా బిడ్డలు ఎత్తుకొని గుడిసెలు అడిగొట్టిల్లు ఆ బిడ్డ ఎత్తుకో గుడిసెలు అడిగొట్టిల్లా 12 వల్ల పుట్ట కూడా పుట్టినా ఈలంతా పుట్ట పుట్టిరా నారా బిడ్డనల్లా ఎత్తుకున్నారే రారా ఎత్తుకొని ఎరుకలు
ఎప్పుడో ఎప్పుడో మరి గుడిసే పుల్లిండిల్లా ఆ బిడ్డను ఎత్తుకొని ముత్తాన మన అడ్మిట్టుడితోటి పనుడు రేవులలో ఏళ్ళంత పుట్ట కొట్టింది